ఐపీఎల్ 18వ సీజన్ వచ్చే నెల చివరి వారంలో మొదలు కాబోతుంది. ఇప్పటికే పలు ఫ్రాంచైజీలు సన్నాహాల్లో బిజీగా ఉన్నాయి. అందుబాటులో ఉన్న యువ ఆటగాళ్లతో ప్రాక్టీస్ క్యాంపులు మొదలుపెట్టాయి. అటు చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కూడా ప్రాక్టీస్ స్టార్ట్ చేశాడు. సిఎస్కే ప్రాక్టీస్ క్యాంప్లో జాయిన్ అయిన మహి వచ్చే సీజన్ కోసం ముమ్మరంగా సాధన చేస్తున్నాడు. ఈ క్రమంలో ధోని కీలక నిర్ణయం తీసుకున్నాడు. బ్యాట్ బరువును తగ్గించుకుంటున్నాడు. సాధారణంగా ధోని ఉపయోగించే బ్యాట్ బరువు 1250 నుంచి 1300 గ్రాముల బరువు ఉంటుంది. గతంలోనూ ధోని అత్యంత బరువు ఉన్న బ్యాట్నే వాడేవాడు. కానీ ఈసారి బ్యాట్ బరువును కనీసం 10 నుంచి 20 గ్రాములు తగ్గించుకుంటున్నట్టు తెలుస్తోంది. బ్యాట్ 1230 గ్రాములు బరువు ఉండేలా తయారు చేయించుకుంటున్నాడని సమాచారం. కాగా గత ఐపీఎల్ సీజన్లో ధోని ఎక్కువగా 8వ స్థానంలోనే బ్యాటింగ్ దిగాడు. ఆ సీజన్లో కొన్ని మెరుపు ఇన్నింగ్స్లు ఆడాడు. డెత్ ఓవర్లో సిక్సర్ల వర్షం కురిపించి జట్టు స్కోర్ను పరుగులు పెట్టించాడు. అయితే ఈ ఏడాది బ్యాటింగ్ ఆర్డర్లో మరింత ముందొచ్చి రాణించాలని మిస్టర్ కూల్ భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఈసారి ధోనీని చెన్నై ఫ్రాంచైజీ అన్క్యాప్డ్ కేటగిరీలో రిటైన్ చేసుకుంది. అలాగే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్తో పాటు శివన్ దూబే, రవీంద్ర జడేజా, మహేష్ పతిరేనాను రిటైన్ చేసుకున్న చెన్నై వేలంలో కూడా పలువురు స్టార్ ప్లేయర్స్ను దక్కించుకుంది. మెగా వేలంలో రాహుల్ త్రిపాఠి, రచిన్ రవీంద్ర, రవిచంద్రన్ అశ్విన్, ఖలీద్ అహ్మద్, నూర్ అహ్మద్, శామ్ కరణ్ వంటి వారిని తీసుకుంది. కాగా చెన్నై ప్రాక్టీస్ క్యాంప్లో ధోని, కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్తో సహా అందుబాటులో ఉన్న ప్లేయర్లంతా చేరుతున్నారు. అంతర్జాతీయ ప్లేయర్లు మాత్రం ఛాంపియన్స్ ట్రోఫీ ముగిసిన తర్వాత జట్టుతో కలుస్తారు. మార్చి 2వ వారంలో రవీంద్ర జడేజా, రచిన్ రవీంద్ర, డెవాన్ కాన్వే లాంటి ప్లేయర్లు సిఎస్కే శిబిరంలో చేరనున్నారు. గత సీజన్లో మాదిరిగానే ఈసారి కూడా ఐపీఎల్ లీగ్ దశలో 70 మ్యాచ్లు జరగనున్నాయి. ప్లే ఆఫ్స్ ఫైనల్తో కలిపి మొత్తం 74 మ్యాచ్లు ఉంటాయి. ఇక చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తన తొలి మ్యాచ్లో మార్చి 23న ముంబై ఇండియన్స్తో తలపడుతుంది.